నీ నెక్లెస్ ని మా అమ్మ బ్యాగ్ లో వేసావన్న నమ్మకంతో ఆ తర్వాత ఏం జరిగిందో తెలియని నువ్వు అయ్యో నా నెక్లెస్ పోయింది, అమ్మో నా నెక్లెస్ పోయింది అని భలే యాక్ట్ చేసావు. అందరి ముందు మా అమ్మని దొంగని చేసి అవమానించాలి అనుకున్నావు. చివరికి ఏం జరిగింది? ఆవిడికే సారీ చెప్పి చివరికి అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది నువ్వు. ఎదిగో నీ నెక్లెస్. నువ్వు చేసిన ఈ పని గురించి అందరికీ అప్పుడే చెప్దామనుకున్నాను, కానీ మా అమ్మ నన్ను ఆపింది. ఆ విషయం తెలుసా మీకు? గుళ్ళో అందరి ముందు మీరు చేసిన పని గురించి బయట పెడితే మీ పరువేమై ఉండేది? అందరి విషయం పక్కన పెడితే పక్కన మీ కొడుకున్నాడు కదా, తన తల్లి చేసిన పని గురించి తెలిస్తే నిన్ను తన తల్లిగా గౌరవిస్తాడా? నా అక్క ఇలాంటిది అని తెలిసిన తర్వాత నిన్ను తోబుట్టువుగా అభిమానిస్తాడా? చెప్పండి. మా ఇద్దరి మీద మీకు ఎంత కోపమైనా ఉండొచ్చు, కానీ మరీ ఇంత దిగజారిపోయే పనులకి మాత్రం ఎప్పుడు దిగకండి. ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారంటారమ్మా. ఆ పరిస్థితి వీళ్ళే తెచ్చుకున్నారు. ఇంకొకసారి తెచ్చుకోకండి. మళ్ళీ ఇలాంటిది రిపీట్ అయితే మాత్రం మర్యాద దక్కదు. పద పల్లవి.